ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపలో మరొక దినాన్ని మమ్మల్ని సమకూర్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మనుషులకు ఉండేటువంటి అనుమానాలు ప్రభా నువ్వు తీర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు ప్రభా. పరిశుద్ధాత్ముని మాకు ఆదరణకర్తగా పంపించావు. మీకు వందనాలు ప్రభా. మాకు ఆందోళన ఉన్నప్పుడు, అనుమానం ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు ప్రభా మాకు ఆదరణ అవసరం. పరిశుద్ధాత్ముడు ఆ పని చేసేవాడు ప్రభా. నాయన, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలో ప్రభా బిడ్డలకు ఉన్నటువంటి అనుమానాలు, ఆందోళనలు నాయన అవి తీర్చడానికి ప్రభా నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని మీకే అప్పగిస్తున్నాం ప్రభా. ఇంటర్నెట్ ఎటువంటి సమస్య నాయన సృష్టించకుండా ప్రభా సాతాను క్రియలని లయం చేస్తున్నాం. మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 14వ అధ్యాయము 17-18 వచ్చిన భాగాల్లో ఉంది. ఇక్కడ ఇరువురు రాజులు కనబడుతున్నారు. అయితే ఈ రాజులు ఇరువురు ఒకటేనా? మెల్కీషెదెకు సర్వోన్నతమైన దేవుని యాజకుడు ఎలాగో వివరించండి. తర్వాత ఏప్రిల్ రాసిన పత్రికలో క్రీస్తు పోలికను కూడా కొంచెం వివరించగలరు. ఇప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, లోతుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని తీసుకొని ఆయన ఆ రాజు మీదకి వెళ్ళి లోతుని విడిపించుకొని వస్తా ఉన్నప్పుడు మెల్కీషెదెకు ఎదురయ్యాడు. అయితే మెల్కీషెదెకు గురించి హెబ్రీ గ్రంథకర్త మనకి చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఆయన యొక్క పుట్టు పూర్వత్రాలు మనకి తెలీదు. అంటే ఆయన పుట్టలేదని కాదు, మనకి తెలీదు వేరు, ఆయనకి పుట్టు పూర్వత్రాలు లేవు వేరు. మెల్కీషెదెకు దేవుడు కాదు, మెల్కీషెదెకు నిరంతరం ఉండేటువంటి వాడు కాదు. అయితే మనకి మెల్కీషెదెకు యొక్క పుట్టు పూర్వత్రాలు ఇవ్వలేదు. అయితే మెల్కీషెదెకుని అబ్రహాము గౌరవించాడు, యాజకుడిలాగా గౌరవించాడు, అతనికి కానుకలు సమర్పించాడు, కృతజ్ఞత అర్పణలు అర్పించాడు. అబ్రహాము ఇశ్రాయేలీలకి పితామహుడైనటువంటి అబ్రహామే ఇంకొక ఆయనకి కృతజ్ఞత అర్పణలు చెల్లించాడంటే, ఇంకొక ఆయనకి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడంటే ఎంత గొప్పోడో ఆలోచించండి. ఇక్కడ దాకా మనకి తెలుసు మెల్కీషెదెకు గురించి పాత నిబంధనలో. ఇక హెబ్రీ గ్రంథకర్త దాన్నే, ఆ మెల్కీషెదెకునే తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆపాదిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అనంటే, అబ్రహాము మీ పితామహుడు కదా, ఆయనే మెల్కీషెదెకుకి ఆయన నమస్కరించాడు, ఆరాధించాడు, కృతజ్ఞత అర్పణ చెల్లించాడు. మెల్కీషెదెకు గురించి మనకి ఏ విధంగా పుట్టు పూర్వత్రాలు తెలీదో, యేసుక్రీస్తు ప్రభువారి గురించి పుట్టు పూర్వత్రాలు తెలియదని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరుడు. అయితే మెల్కీషెదెకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పోడు అని చెప్తున్నాడు. ఆయన సమానుడు అని చెప్పట్లేదు, గొప్పోడు అని చెప్తున్నాడు. మెల్కీషెదెకే గొప్పోడైతే మెల్కీషెదెకు అంటే ఇంకా గొప్పోడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, హెబ్రీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు అంటే యూదులకి పత్రిక రాస్తూ ఉన్నాడు. యూదులు యేసుప్రభు దగ్గరకు వచ్చి కొంతమంది వెనక్కి జారిపోయే పరిస్థితిలోకి వెళ్తున్నారు. అందుకనే 6వ వచనంలో 10వ వచనంలో అలా వెనక్కి వెళ్తే కనుక మీ పరిస్థితి భయంకరంగా ఉంటుందని చెప్తూ మొదటి 10 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యూదుల నమ్మకాల కంటే ఏ విధంగా గొప్పవాడో చెప్తున్నాడు. వాళ్ళకి దేవదూతలు ఉన్నారు, దేవదూతల కంటే గొప్పోడు. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల కంటే గొప్పోడు. మోషే ఉన్నాడు, మోషే కంటే గొప్పోడు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం కంటే గొప్పోడు. అహరోను ఉన్నాడు, అహరోను కంటే గొప్పోడు. మెల్కీషెదెకు ఉన్నాడు, మెల్కీషెదెకు కంటే గొప్పోడు. ప్రత్యక్ష గుడారం ఉంది, ప్రత్యక్ష గుడారం కంటే గొప్పోడు. యాజక ధర్మాలు ఉన్నాయి, యాజక ధర్మం కంటే గొప్పోడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యతను దాంట్లో చూపించి 10 అధ్యాయాల్లో 11వ అధ్యాయంలో ఎంతమంది అయితే యేసుక్రీస్తు యందు వాళ్ళు చూడకపోయినా విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసుల యొక్క పట్టిని ఇచ్చి 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనకుండగా మనము యేసు ప్రభుని వదిలేసి ఎందుకు వెళ్తాం అని రాసుకుంటూ వచ్చాడు. ఆ నేపథ్యంలో మెల్కీషెదెకుని ఏ విధంగా పరిచయం చేశాడంటే, అబ్రహాం అంత గొప్పవాడే ఆరాధించాడు కదా, ఇక్కడ మెల్కీషెదెకు కంటే గొప్పోడు ఉన్నాడు, ఆయన్ని వదిలేసి మీరు వెళ్ళిపోవద్దు అని చెప్పడానికి రాశాడు.
లోతుని విడిపించుకొని వచ్చినటువంటి రాజు వేరు, మెల్కీషెదకు వేరు. అక్కడ దాకా అయితే నేను చెప్పగలను. ఎస్ సార్. భార్యాభర్తలు లోబడే విషయంలో వారిరువురు కూడా క్రీస్తుకు లోబడినట్లయితే వారి వివాహ జీవితము ఫలభరితంగా ఉంటుందా? దేవుడు వివాహ జీవితం ఫలభరితం అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. ఫలభరితం అంటే పిల్లల, ఫలభరితం అంటే గనక ఆస్తి ఉండటమా, ఫలభరితం అంటే ఈ లోకంలో సమస్యలు లేకుండా ఉండటమా? ఒకవేళ అది అనుకుంటే గనక నేను భరోసా ఇవ్వలేను. ఫలభరితం అని అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్య సహవాసం ఉంటుంది, అన్యోన్య బంధం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇరువురు కూడా లక్షలు సంపాదిస్తూ ఉంటారు, కానీ ఇంట్లో శాంతి ఉండదు. కానీ దేవునికి భయపడుతూ ఏదో ఆ రోజు కూలితో ఆ రోజు భోజనానికి సరిపేటటువంటి సంపాదన కలిగినటువంటి వాళ్ళు దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క ప్రేమను బట్టి సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. మరి మీరు దేన్ని ఫలభరితం అంటారో నాకు తెలీదు. బైబిల్ ప్రకారం ఫలభరితం అనంటే లోకములో అన్నీ కలిగి ఉండటం కాదు. ఫలభరితం అనంటే హృదయంలో శాంతి కలిగి ఉండటం, భార్యాభర్తల మధ్యన అన్యోన్య సంబంధం కలిగి ఉండటం, అది మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. వివాహం చేసుకున్నట్టుకు ఒక అమ్మాయి గురించి ప్రార్థన చేయవచ్చా? అయితే వివాహం గురించి ప్రార్థన చేయటం అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు విశ్వాసులు అని నేను నమ్ముతూ ఉన్నాను. వాళ్ళు విశ్వాసులు అయితే గనక ప్రార్థన ఎలా మొదలు పెట్టాలి అని అంటే గనక దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మొదట మనం అడగాల్సినటువంటి ప్రశ్న, ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండమంటావా? ఇది మనం అడగాల్సింది. ఇది మొదటి మెట్టు. దేవుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు, లేదా ఆ పెళ్లి చేసుకోవాలి అన్నట్లు ఆ యొక్క నిదర్శనాలు మనకు వచ్చినట్లయితే కనుక, అంటే నేను ఒంటరిగా ఉండలేను, దేవుడు నాకు వివాహానికే పిలిపించాడు, ఒంటరిగా ఉండటానికి పిలుపునివ్వలేదు అనేటువంటి విషయం మనకి తెలిసినప్పుడు మనం రెండో స్థాయికి వస్తాం. ఈ రెండో స్థాయిలో ముందు ప్రార్థన చేయాల్సింది మన గురించి అంటే నేనెవరిని, నా యొక్క గుణగణాలు ఏంటి, నా యొక్క పిలుపు ఏంటి, నా యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటి. ఎందుకనంటే ఎవరైనా మనకి షర్ట్ ఇస్తే ప్యాంటు కొనుక్కోవాలంటే షర్ట్ ఏంటో మనకి తెలియకుండా ప్యాంటు కొనుక్కోలేం. మ్యాచింగ్ అని దాన్ని అంటారు. ఒకవేళ మనకి ఎవరన్నా చీర ఇస్తే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే చీర రంగు, చీర నాణ్యత మనకు గుర్తు లేకపోతే కనుక దానికి మ్యాచింగ్ జాకెట్ని మనం కొనలేం. అదేవిధంగా ఇక్కడ వివాహము అనేది మ్యాచ్ అవ్వాల్సింది నీకు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ అవ్వాల్సింది నీకు కాబట్టి ముందు నీ గురించి నీకు బాగా తెలియాలి. అదే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకనంటే మనము ఆ విధంగా మన గురించి బాగా అవగాహన చేసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థనాపూరితంగా, ఎందుకని అవగాహన అంటున్నానంటే చాలా సందర్భాల్లో మన గురించి మనం తెలుసుకోవటంలో ఎక్కడ పొరపాటు పడతా ఉంటామంటే ఏం అవ్వాలనుకుంటామో అది రాస్తాం, అది కాదు. ఏం అవ్వాలో అనుకోవటం కాదు నేను అడుగుతుంది. ప్రస్తుతం నీ జీవితం ఏంటి, ప్రస్తుతం నీ స్థాయి ఏంటి, ప్రస్తుతం నీకున్నటువంటి విశ్వాస్యత ఏంటి, ప్రస్తుతం నీకున్నటువంటి నమ్మకం ఏంటి, ఇది మీరు స్పష్టంగా గ్రహించినట్లయితే దానికి సరిపోయే వ్యక్తి కోసం మీరు ఎదురు చూడాలి. దానికి సరిపోయేటువంటి వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటనంటే నేనేంటి అనేది తెలుసుకోవటం. నేనేంటో తెలుసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో మన గురించి రాసుకుంటాం. ఉదాహరణకి నేను ఎలా తెలుసుకున్నానో మీకు చెప్తాను. మొదటిది, నాకు దేవుడు పరిపూర్ణ సేవకు పిలుపునిచ్చాడు, ఇది మొదటిది. రెండోది, దేవుడు నాకు యవ్వనస్తుల మధ్యన భారాన్ని ఇచ్చాడు, అంటే నాకు పెళ్ళైన టైంలో నేను రాసిన విషయాలు. మూడోది, నేను మారుమనసు పొంది ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది, ఇది మూడోది. నా ఆత్మీయ స్థాయి గురించి తెలుసుకోవడానికి నేను 7 పిల్లలున్న కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఐదోది, నాకున్నటువంటి డిగ్రీలు ఇవి, నాకున్నటువంటి చదువు ఇది, నాకున్నటువంటి హోదా ఇది. ఈ 5 గుణగణాలు రాసుకున్న తర్వాత పక్క బాక్స్లో మార్పు చెందకూడని కొన్ని ఉంటాయి, మార్పు చెందితే పర్లేదు అనేది కొన్ని ఉంటాయి. మార్పు చెందకూడనిది ఉంటాయి ఖచ్చితంగా. నేను మారుమనసు పొందిన వ్యక్తిని, ఖచ్చితంగా నా జీవిత భాగస్వామి కూడా మారుమనసు పొందే ఉండాలి. నేను 7 సంవత్సరాల క్రితం మారుమనసు పొందాను కాబట్టి కనీసం 5-4 సంవత్సరాల క్రితం, లేదా ఎక్కువైతే 10 ఏళ్ళు, అప్పుడే కనుక మాకు మ్యాచ్ అవుతుంది. నాకు 7 ఏళ్ళు ఆత్మీయ అనుభవం ఉండి
7 రోజుల క్రితం మారు మనసు పొందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మా ఆత్మీయ స్థాయిల్లో తేడాలు వస్తాయి. మార్పు చెందిందండి అంటారు, అది సరిపోదు. మనకి ఆ స్పిరిచువాలిటీ మ్యాచ్ అవ్వాలి. ఇది రెండోది. అంటే మనకి బాక్స్ వేసుకున్నాం. మూడోది, దేవుడు నాకు పరిపూర్ణ సేవకు పిలుపునిచ్చాడు. మరి అప్పటికే పిలుపునిచ్చాడు, నేను పరిపూర్ణ సేవలో ఉన్నాను కాబట్టి నేను పరిపూర్ణ సేవకు పిలుపు ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే మా ఇద్దరి మధ్యన విభేదాలు తక్కువ అవుతుంటాయి. ఇది మూడోది. నాలుగోది, నాకు యవ్వనస్తుల పట్ల భారం ఇచ్చాడు దేవుడు. ఆమెకి అడవి జాతి మనుషుల పట్ల భారం ఇచ్చినట్లయితే మా ఇద్దరి మధ్యన విభేదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా యవ్వనస్తుల పట్ల భారం ఉన్న వ్యక్తి అయితే కనుక నాకు శ్రేయస్కరంగా ఉంటుంది. నేను 7 మంది ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాను. ఆమె ఒక్కతే అయితే కనుక ఇంట్లో మా ఇద్దరు పర్సనాలిటీ సెట్ కాకపోవచ్చు. ఆమె కోరేటంత టైంని నేను ఇవ్వలేకపోవచ్చు. అయితే నేనేమనుకున్నాను తెలుసా? ప్రార్థనాపూరితంగా ఒక 3 అన్న కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు అయితే కనుక పంచుకోవటం అని అంటే ఏంటో తెలుసుద్ది అనేది నేను అర్థం చేసుకున్నాను. నేను డిగ్రీ చదివాను, ఇన్ని పీజీలు చేశాను. కాబట్టి ఆమె కనీసం డిగ్రీ అన్నా చదివి ఉండాలి. 10వ క్లాస్ చదివిందైతే నాకు ఇంటలెక్చువల్ ఆ యొక్క వయబిలిటీ అనేది ఉండదు. ఈ విధంగా ఒక బాక్స్ గీసుకున్నాను. దీన్ని రిజర్వేషన్ అనరు. ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నాయన నీ చిత్తంలో ఇలాంటి వ్యక్తి వస్తుందని నేను ఆలోచిస్తున్నానని ప్రార్థన చేయటం అనమాట. అయితే ఆ బాక్స్లో సరిపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఒక 5-6 ఉండొచ్చు. అయితే అప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వీరిలో ఎవరు ప్రభా, వీరిలో ఎవరు ప్రభా. ఇది మనం ప్రార్థన చేసేటువంటి విధానం. అయితే దేవుడు మనకి తన చిత్తాన్ని బయలుపరచాలి అనంటే అతి ప్రాముఖ్యమైనది దేవుడితో మనకి మంచి సహవాసం. ఎందుకంటే దేవుడికి మనం కమ్యూనికేట్ చేయాలంటే సహవాసం లేకపోతే ఎలాగా? నెట్వర్క్ లేకపోతే నా సందేశం మీకు అందదు. దేవుడి నెట్వర్క్లో మీరు లేకపోతే కనుక దేవుడు అందించే వర్తమానం మీకు అందదు. కాబట్టి అతి ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటం, దేవుని యొక్క కనెక్షన్ చక్కగా కలిగి ఉండటం, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ ఆయన, లేదా మనం ఏదైనా ఒక సూచన పెట్టుకుంటే సూచన ద్వారా కానీ దేవుడు ఏదో ఒక పద్ధతిలో తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇదే లేకపోతే ఇది కాదు అని మనం అది తెలుసుకున్న తర్వాత ధృవీకరణ చేసుకోవటం కూడా మంచిది. ఎందుకనంటే ఇదే పద్ధతిని సాతానుడు కూడా ఉపయోగించి మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. అందుకనే ప్రభా ఇది నీ దగ్గర నుంచేనా అని మనం ఒకసారి ధృవీకరణ తీసుకొని ఆ ధృవీకరణ దొరికిన తర్వాత అప్పుడు మనం ముందుకెళ్ళటం మంచిది. ఇది వివాహ విషయంలో ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒకసారి వివాహం చేసుకుంటే ఒకవేళ మీరు 25 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ 25 ఏళ్ళప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీద దానికి డబల్ సంవత్సరాలు మీరు బతకాలి. అంటే బహుశా మీరు 75 ఏళ్ళప్పుడు చచ్చిపోయారనుకోండి, 50 ఏళ్ళు ఆ నిర్ణయం మీద మీరు బతకాలి. కాబట్టి ఏదో తాత్కాలికమైనటువంటి రంగును చూసో, తాత్కాలికమైనటువంటి డబ్బును చూసో, తాత్కాలికమైనటువంటి ఉద్యోగాన్ని చూసో మనం పెళ్లి చేసుకుంటే ఉద్యోగం ఊడిపోయినా, రంగు పోయినా, అందం పోయినా, డబ్బు పోయినా మన నిర్ణయం తప్పు అనిపిస్తుంది. అందుకనంటే పై రూపాలు కాదు మనం చూడాల్సింది, దేవుడు కంపాటిబిలిటీ అవ్వాల్సింది మన హృదయాన్ని అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చాలా జాగ్రత్తగా చదవండి. దాంట్లో చాలా పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన. ఏమంటాడంటే జోడీ అనేటువంటి మాట ఉపయోగిస్తాడు, సాంగత్యము అనేటువంటి మాట ఉపయోగిస్తాడు. అన్ని కోణాల్లో అంటే పర్సనాలిటీ వైజ్లో, స్పిరిచువాలిటీ వైజ్లో, ఇంటలెక్చువాలిటీ వైజ్లో మనము మ్యాచ్ అవ్వాలి. అది దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్లోకి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తి అని దేవుడు చూపిస్తాడు. దేవుడు అవిశ్వాసిని పెళ్లి చేసుకోమని ఎప్పుడు చెప్పడు. అర్థమైందా? అది ఒకవేళ జరిగితే ఎక్స్క్లూజివ్ కేస్. ఆయన హోసియాకి చెప్పాడు, అది ఒక పాఠం నేర్పించడానికి. అంతేగాని దాన్ని తీసుకొని నేను పెళ్లి చేసుకొని అమ్మాయిని మారుస్తాను, అబ్బాయిని మారుస్తాను అనే మాట చెప్తే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన వాళ్ళు అవుతూ ఉంటారు. దర్శనాలు పొందడానికి ప్రత్యేకంగా ఉండాలా? నేను దర్శనాలు పొందుకోవాలంటే ఏదైనా ప్రత్యేకమైన పద్ధతి ఉందా?
కళలు దర్శనాలు ఒక విధంగా పక్క పక్కన పెట్టి చూడొచ్చండి. కళ అనేది పడుకున్నప్పుడు వచ్చేది, దర్శనం అనేది లేస్తున్నప్పుడు వచ్చేది. కళలో మనం పడుకున్నప్పుడు మన దగ్గరికి నరేంద్ర మోడీ వచ్చినట్లు, లేకపోతే భగత్ గారు వచ్చినట్లు, లేకపోతే పాస్టర్ గారు వచ్చినట్లు, లేకపోతే మనం అమెరికా వెళ్ళినట్లు కళ రావచ్చు. ఇది కళ వస్తుంది. అయితే దర్శనంలో మన ముందు ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నట్లు కనబడుతుంది అనమాట. ఉదాహరణకి నేను చెప్పినట్లున్నాను, పేతురు భక్తుడికి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కలిగింది దర్శనం. అదేనా దర్శనానికి కళకి తేడా ఏంటి అని అంటే, మరియమ్మ గారికి గబ్రియల్ దూత దర్శనంలో కనబడ్డాడు. ఎందుకంటే మరియమ్మ గారు లేస్తున్నారు. యోసేపు గారికి నిద్రపోతున్నప్పుడు గబ్రియల్ దూత గారు వచ్చి మాట్లాడారు. కాబట్టి యోసేపుకి వచ్చింది కళ, మరియమ్మ గారికి వచ్చింది దర్శనం. నేను ఈ రెండు పక్క పక్కన ఎందుకు పెట్టానంటే, ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో, సో దర్శనానికి నేను ఏమన్నా ప్రత్యేకమైన స్థానంలో ఉండాలా అని అడిగారో వాళ్ళని నేను సులభంగా ఒక ప్రశ్న అడుగుతాను. పలానా కళ రావాలంటానికి మనం ఏమన్నా చేయాలా? మనం ఏం చేస్తామండి? కళ వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. అదేవిధంగా దర్శనం కూడా. అయితే ఇది జనరల్. దర్శనం కోసం ప్రత్యేకంగా మనం ఏం చెయ్యం. ఇది ఒక జనరల్ ఆన్సర్. అయితే రెండోది చెప్తున్నా, దర్శనాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి దేవుడిచ్చే దర్శనం, దాన్ని దైవ దర్శనం అంటారు. రెండోది సాతానుడు కూడా కొన్ని దర్శనాలు ఇస్తాడు. అంటే సాతానుడు కూడా వెలుగుదూతలాగా వచ్చి ఆయన హడావిడి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది సాతానుడు చేసేది. మూడోది, నువ్వు ఏదో ఊహించుకొని ఆ ఊహనే ఒక ఆలాపనగా ఎదురుగా పెట్టుకున్నావు అనుకో, అది కూడా దర్శనం అనుకుంటూ ఉండొచ్చు. చాలామంది క్రైస్తవులు, అంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి క్రైస్తవులు, తక్కువ స్థాయిలో అంటే డబ్బులో అని కాదు, వయసులో అని కాదు, ఆత్మీయతలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, సార్ నాకు బాగా భారం కలుగుతుంది సార్, పరిచర్యకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్, నాకు చాలా దర్శనం వచ్చేస్తుంది సార్ అని అంటారు. ఇది కేవలం వీళ్ళ ఫీలింగ్ మాత్రమే. ఇలాగే ఎప్పుడైనా ఎవరైనా చెప్తే కనుక వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే నేను ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? బ్రదర్, మీరు ఉద్యోగం చేయండి, ఉద్యోగం చేస్తూ పరిచర్య చేయండి, బాగా ప్రార్థన చేయండి, 1-2 సార్లు అడగండి దేవుణ్ణి. అర్థమైందా? పరిచర్య చేయడానికి ఏం పులిపక్కర్లా. మారు మనసు పొందిన ప్రతివాడు పరిచర్య చేయాల్సిందే. పరిచర్య అంటే నా ఉద్దేశం సాక్షిగా ఉండటం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని దేవునికి మహిమకరంగా వాడటం. ఇది ఉద్యోగం చేస్తూనే చేయాలి. అయితే రెండో పిలుపు అనేది ఉంటుంది, అది పరిపూర్ణ సేవకి. ఖచ్చితమైనటువంటి పిలుపు లేకుండా మాత్రం వెళ్ళకూడదు, ధృవీకరణ లేకుండా మాత్రం వెళ్ళకూడదు. అర్థమైందా? సో అది సర్వసాధారణంగా దర్శనం ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఆలాపన కాకూడదు, సాతానుడి యొక్క దర్శనం కాకూడదు, దేవుని యొక్క దర్శనం అయి ఉండాలి. ఇది రెండో జవాబు. మూడోది, దర్శనం అనే దానికి 2 రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. 2 రకాలైన భావాలు. ఒక భావం ఏంటంటే మన కంటికి కనబడేటువంటి దర్శనం. మన కంటికి కనబడేటువంటి దర్శనం, కంటికి కనబడేటువంటి దర్శనం దేవుడిస్తాడు. లేకపోతే ఇందాక చెప్పినట్లుగా తప్పుడు వదిలేండి, మెయిన్గా చెప్పాలంటే దేవుడిస్తాడు. కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థమైందా, మన హృదయంలో కలిగేటువంటి ఒక భారం ఉంటుందే, దాన్నే దర్శనంగా మనం కలిగి ఉండొచ్చు. ఉదాహరణకి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చాడు మిషనరీగా ఉండటానికి. ఆయనకి బయట ఏమీ దర్శనం కలిగినట్లు ఎక్కడ ఆయన యొక్క బయోగ్రఫీలో రాసుకోడు. యేసుప్రభు వారు వచ్చి అయ్యా విలియం కేరీ, నువ్వు భారతదేశానికి వెళ్ళు అని. అయితే ఆయన దేవుని యొక్క బిడ్డగా ఉంటున్నాడు, ఆయన దేవుని సేవ చేయడానికి తాను సంసిద్ధపరుచుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు, ప్రపంచ పటాన్ని ఎదురు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ప్రత్యేకంగా తన హృదయం ఈ యొక్క భారతదేశం పట్ల కలిగింది. అది దర్శనమేమి బయట రాలేదు, తన హృదయంలో కలిగినటువంటి భారాన్ని బట్టి కలిగింది. ఒకవేళ ఇలాంటి దర్శనం గురించి మీరు మాట్లాడుతున్నట్లయితే, వాక్యము, ప్రార్థన, దేవుని సాన్నిధ్యం ఎవరైతే బాగా కలిగి ఉంటారో దేవుడు వారికి తన హృదయ భారాన్ని పంచుకుంటాడు. దేవుని యొక్క గుండె చప్పుడు ఎవరైతే దేవుడికి బాగా ఆనుకుంటారో వాళ్ళకి వినబడుతుంది. దానికి కావాల్సింది ప్రార్థన, వాక్యము, దేవునితో చక్కటి సహవాసం. అప్పుడు మనకి దైవ దర్శనం ఆ విధంగా కలుగుద్ది. సో రెండిటికి ఒకటే ఒక మార్గం. దేవుడికి దగ్గరగా ఉంటేనే ఇది దేవుని నుంచి వచ్చిన దర్శనం అని అర్థం అవుతుంది. దేవునికి దగ్గరగా ఉంటేనే అర్థమైందా, హృదయ భారం ద్వారా దైవ దర్శనాన్ని మనం పొందగలుగుతాం. సో వీటన్నిటికీ ఒక సింపుల్ ఆన్సర్ ఏంటంటే, యూ మస్ట్ బీ క్లోజ్ టు గాడ్. దేవునికి సాన్నిహిత్యమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని గుర్తించగలుగుతాం. పాపం చేస్తున్నాం, మరలా పశ్చాత్తాపం పడుతున్నాను, మరలా పాపం చేసుకున్నాను, మరలా పశ్చాత్తాపం పడుతున్నాను.
దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మరలా పాపం చేస్తూనే ఉంటున్నారు. దీనివల్ల నేను ఏం కోరుకుంటాను? దీని పర్యవసానం నా జీవితంలో ఎలా ఉంటుంది? పాపంలో మనం పదే పదే పడటం అనేది అలవాటు కాకూడదు, కానీ పొరపాటు అవ్వచ్చు. పొరపాటున మనం పడుతూ ఉంటాం. అది మనం చచ్చిపోయేదాకా జరుగుతూనే ఉంటుంది. నేను పరిశుద్ధత అనే అంశం గురించి చెప్పినప్పుడు నేను దీన్ని స్పష్టంగా మీకు చెప్పాను. మనము చనిపోయేదాకా పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. హోలీనెస్ గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్పాను. అయితే చనిపోయేటంత వరకు కూడా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పాపపు నైజాన్ని నెమ్మదిగా మనము ఛేదించుకుంటూ వెళ్తాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి, ఇతరుల విశ్వాసుల యొక్క సహవాసాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ వెళ్తూ ఉంటాం. చేసిన పాపంలోనే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాం అంటే అది అలవాటైపోతుందని అర్థం అన్నమాట. మనం ఆ యొక్క ఏరియాని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోవట్లేదని అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు క్షమిస్తాడు, నేను క్షమించడు అని అంటలేదు. దేవుడు క్షమిస్తాడు కదా అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కృప విస్తరిస్తుంది కదా అని పాపం చేసుకుంటూ వెళ్తామా అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి పాపం మీద ఖచ్చితంగా పోరాటాన్ని ప్రకటించాలి. మనం ప్రకటించి మనము నెమ్మదిగా బయటపడాలి. బయటపడటానికి వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్ముడు, మనం సహవాసం, ఇతరుల యొక్క సహవాసం, ఈ 4 సహాయాలు మనం పొందాలి. ఆ యొక్క సహాయాలను బట్టి మనం పాపం నుంచి నెమ్మదిగా విజయాన్ని సాధించాలి. అయితే ఒక స్టేట్మెంట్లు చెప్తాను. చచ్చిపోయేదాకా మనలో పాపపు నైజం ఉంటుంది. చచ్చిపోయేదాకా ఏదో ఒక పాపంలో జారి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒకటి, పాపములో పడిపోయిన తర్వాత మనము ఆ పాపములో పడిపోయిన స్థితిలో మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ ఫీల్ అవుతున్నాము అనంటే ఎవరో ఒకళ్ళు బోధించేదాకా అది నాకు తప్పు అని తెలియట్లేదు అనంటే, ఎవరో ఒకళ్ళు ఉజ్జీవ కూటంలో నాకు చెప్పేదాకా నాకు తెలియట్లేదు అని అంటే గనక బహుశా మనము మార్పు చెందలేదేమో. ఈ మాట చెప్తున్నందుకు నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను డయాగ్నాస్ చేస్తున్నాను అంతే. మనం ఇంకా మారు మనసు పొందలేదేమో. కాబట్టి మన మారు మనసు గురించి మనం ప్రశ్నించుకోవటం మంచిది. నేను నిజంగా పరిశుద్ధాత్మని క్రియను బట్టి, వాక్యము నా హృదయంలో పనిచేయటం బట్టి నేను మారు మనసు పొందానా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. అయితే మార్పు చెందినటువంటి వ్యక్తులు పాపం చేయడా, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది, కానీ పాపంలో కొనసాగనేరడు. ఇది 1 యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము పాపంపై విజయాన్ని సాధించడానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. పౌలు భక్తుడు విశ్వాసంలో ఒక విధంగా ఛాంపియన్ అని చెప్పాలి. ఆయన కొన్ని పదాలు ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే, మీ అందరికీ చెప్పి నేనే భ్రష్టుణ్ణైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. ఎందుకని ఆ మాట చెప్తున్నాడు అంటే, తనకు కూడా పాత నైజం లాగుతూ ఉంటుంది అక్కడక్కడ పరిస్థితుల్లో. కాస్త దుప్పటి కప్పుకొని పడుకుంటే పోద్దలే అంటే ఆయనకు వచ్చేటువంటి శోధనలు ఎలా ఉంటాయి చూద్దాం. అక్కడ సమస్యలు ఉండేటట్లు ఉన్నాయి. అటు వెళ్ళటం మానేస్తే పోద్దలే. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు కొడతారేమో, పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరుచుకుంటే సరిపోద్దులే. ఇలాంటి తలంపులు తనకు వస్తూ ఉంటాయేమో. బహుశా వాటిని ఆయన పోరాడి గెలిచి ఆయన ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి నీకు పోరాటం ఉంటుంది. ప్రతి పోరాటంలో దేవుడు మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకి రాసేటప్పుడు ఏమంటాడంటే, భయముతోనూ వణుకుతోనూ మీ యొక్క రక్షణ కొనసాగించండి అని అంటున్నాడు. ఒక పక్కన దేవుడు మీ రక్షణ కార్యాన్ని పరిపూర్ణం చేసేది ఆయనే అని చెప్పుకుంటున్నా, ఇంకో పక్కన ఏమంటాడంటే నీ పక్షాన నువ్వు పోరాడాలి, నీ పక్షాన భయం అనేది ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది చాలా మంచి ప్రశ్న అండి, అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. దయచేసి మీరు పదే చేసిన పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే బహుశా మీరు మొదటిది చెక్ పాయింట్, మీరు నిజంగా రక్షింపబడ్డారు లేదో చూడండి. చెక్ పాయింట్ నెంబర్ 2, నేను ఈ పాపానికి అలవాటు పడిపోతున్నానా అది చూడండి. చెక్ పాయింట్ నెంబర్ 3, నా హృదయంలో ఉండాల్సినంత వాక్యము, ప్రార్థన లేదేమో. ఇవి మీరు గమనించుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక పని కూడా మీరు చేయొచ్చు. ఏంటనంటే, మీరు తరచుగా ఒకే పాపంలో పడిపోతున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి
మీతో సమానంగా విశ్వాసంలో ఉన్న వ్యక్తి కానీ, మీకంటే ఎక్కువ విశ్వాసంలో ఉన్న వ్యక్తిని కానీ, ఎవరినన్నా ఒకళ్ళని మీరు నమ్మి ప్రార్థనాపూరితంగా, బ్రదర్ నేను ఇలాంటి పాపంలో తరచుగా పడిపోతున్నాను, కొంచెం నన్ను గమనించరా అని మీరు అడగగలిగినట్లయితే మీరు దానిపై విజయాన్ని సాధించగలుగుతారు. నా జీవితంలో ఒక విషయంలో నేను ఆ పని చేశాను. నేను కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చదవటం అనేది తొలి దినాల్లో చెప్తున్నాను. నేను దేవుని వాక్యం చదవటం అనేదాన్ని కొంచెం లేట్ చేసేవాడిని. పొద్దున కనుక చదవకుండా మానేస్తే ఒక గంట తర్వాత చదువుదాంలే, పళ్ళు తోముకున్నాక చదువుదాంలే, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చదువుదాంలే అని అనుకున్నాను అనుకోండి. ఆ తర్వాత నాకు అంత సీరియస్నెస్ రాదు, దాన్ని నెమ్మదిగా పోస్ట్పోన్ చేసుకుంటాను. ఆ రోజు నా జీవితం అంతా కూడా భయంకరంగా ఉంటుంది. అందుకనే మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఒక పెద్ద ఆయన ఉండేవాడు. పెద్ద ఆయన అంటే మరీ పెద్ద ఆయన కాదు, కొంచెం నాకంటే ఒక 4-5 ఏళ్ళు అయినా. ఆయన నాకంటే ముందు మారు మనసు పొందిన వ్యక్తి. ఆయనకి నేను ఒక మాట చెప్పాను, నేను ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళాలన్నమాట. ఆయన బయట కూర్చొని ఉండేవాడు. ఆయన ఒక ప్రశ్న అడిగమనేవాడిని, ఏనంటే, ఏం బాబు ఎడ్వార్డ్, వాక్యం చదివా ఈరోజు? ఎప్పుడు చదివా వాక్యం? ఈ మాట అడగమనేవాడిని. ఆయన అడిగేవాడు, వెళ్ళినప్పుడు అడిగేవాడు. తర్వాత నేను వెనక్కి వచ్చేప్పుడు, ఏం చదివా ఈరోజు? దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? ఇవి అడిగేవాడు. ఆయన అడుగుతాడు అనేటువంటి ఆ భయం, అంటే దాన్నే మెయిన్గా పెట్టుకుంటున్నాను కాదు, అంటే ఊరికే చెప్తున్నాను. నేను ఒకళ్ళకి అకౌంటబుల్గా ఉన్నాను కాబట్టి, ఒకళ్ళకి బాధ్యతనిచ్చాను కాబట్టి, కాస్త నమ్మకంగా నేను జాగ్రత్తగా దేవుని వాక్యం చదవడానికి వీలు పడి ఉండేదన్నమాట. సో ఆ విధంగా నేను ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత మీద నేను విజయాన్ని సాధించగలిగాను. కొన్ని దినాల తర్వాత అది నాకు అలవాటు అయిపోయింది, నాకు ఇంకొకళ్ళు అవసరం లేదు. సో ఆ విధంగా మీ జీవితంలో ఏ విషయంలో అయినా ఒక బలహీనత ఉన్నట్లయితే ఆ బలహీనత విషయం ఎవరికో ఒకరికి అప్పచెప్పండి, ఇది క్వశ్చన్ చేయరా అని. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నీ గురించి 10 మందికి చెప్పేవాళ్ళు కాదు, నిన్ను బాగు చేసేవాళ్ళు అయి ఉండాలి. దీన్నే మెంటరింగ్ అంటారు, దీన్నే డిసైపుల్ మేకింగ్ అంటారు. ఓకే, రైట్. సౌలు కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్లి సమూయేలు యొక్క ఆత్మను పిలిపించి తన యుద్ధమునకు శకునం కొరకు అడగాలని ఆలోచిస్తాడు కదా. కర్ణపిశాచి కలిగిన స్త్రీ కూడా తన మంత్రశక్తితోటి సమూయేలు యొక్క ఆత్మను రప్పించగలుగుతుంది. ఇది ఎలా సాధ్యము? ఎందుకంటే సమూయేలేమో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వాడు, కర్ణపిశాచి కలిగిన ఈ స్త్రీ ఏమో దయ్యపు ఆత్మ ద్వారా నడిపించబడతా ఉంది. అయితే ఒక దయ్యపు ఆత్మకి దేవుని ఆత్మ లోబడి పనిచేస్తుందా? ఇది నా ప్రశ్న. అంటే జనరల్గా ఒక మాట చెప్తున్నాను చూడండి, ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు 2 రకాలుగా అడుగుతూ ఉంటారండి. ఒకటి ఏంటంటే ఎవరో అడిగితే వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఇదొక పద్ధతి. రెండోది ఏంటంటే వాక్యం సరిగ్గా చదవకుండా అడుగుతూ ఉంటారు, రెండోది. ఓకే, మనం కనుక వాక్యం జాగ్రత్తగా చదివినట్లయితే ప్రశ్న ఇలా వచ్చి ఉండేది కాదు. నన్ను క్షమించాలి. ఎందుకని ఈ మాట చెప్పానంటే ఆ సిస్టర్ని తక్కువ చేయడానికి కాదు, జనరల్గా చెప్తున్నాను. బహుశా చదువు ఉండుంటారు వాక్యం, కానీ ఆదరాబాదరాగా చదివి ఉండుంటారు, అందుకే ఈ విధంగా ప్రశ్న వచ్చింది. అయితే అసలు జరిగింది ఏంటి చెప్తాను చూడండి. ఈ యొక్క మంత్రశక్తులు ఉపయోగించేటువంటి ఆ స్త్రీ దగ్గరికి సౌలు వెళ్ళాడు. ఓకే, వెళ్ళి ఆ సౌలుని ఆ అమ్మాయి అడిగింది, ఎవరిని పిలిచిరమ్మంటావు అని. అంటే సమూయేలునని. ఈ మంత్రశక్తులు కలిగిన వాళ్ళు సర్వసాధారణంగా చేసేవాళ్ళు ఏంటంటే ఒక దెయ్యాన్ని పిలుస్తారు. ఆ దెయ్యం వచ్చి ఏం చేస్తుంది? ఆ దెయ్యం వచ్చి సమూయేలులాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ మంత్రశక్తుల యొక్క అధీనంలో ఆ దెయ్యం ఉంటుంది కాబట్టి ఆ దెయ్యం చెప్పినట్లు, ఈ మంత్రగతి చెప్పినట్లు ఆ దెయ్యం నడుచుకుంటూ ఉంటుంది. సో అప్పుడు నేనే సమూయేలుని అని మాట్లాడుతూ ఉండేది. ఇది జరగాల్సింది అసలు యథావిధంగా జరిగినట్లయితే. అప్పుడు ఆ మాంత్రికురాలు ఎవరైతే ఉందో ఆవిడ యథావిధిగా కూర్చొని తనకున్నటువంటి శక్తి కనపరచబడుతుందని చాలా గర్విస్తూ ఉండేది. ఇది జరగాల్సిన పని. అయితే ఆ విధంగా ఆమె దెయ్యాన్ని పిలవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ప్రవేశిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే సౌలుకి బుద్ధి చెప్పుదామని ప్రయత్నం చేశాడు. సౌలుకి బుద్ధి చెప్పడానికి ఏం చేశాడంటే కావాలని సమూయేలుని పంపించాడు. అసలు జరగకూడని పని అది, కానీ బుద్ధి చెప్పడానికి దేవుడు చేసినటువంటి పని. సమూయేలు వచ్చాడు. వస్తే ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను రమేష్ అనే కుర్రాన్ని పిలిచాను. రమేష్ వచ్చాడు. అరే నువ్వు వచ్చావేంట్రా అని నేను అంటానా? అన్నం, అస్సలు అన్నం. ఎందుకంటే పిలిచినోడు వచ్చాడు కాబట్టి ఓకే అంటాను. ఒకవేళ ఈ మాంత్రికురాలు సమూయేలుని పిలిస్తే సమూయేలే వస్తే ఈవిడెందుకు భయపడి పారిపోవాలా? ఈవిడెందుకు టెన్షన్ పడాలా? ఆయన ఎవరో వచ్చారండి అని ఎందుకు అనాలా?
ఈ మాటలను బట్టి మీకేమర్థం అవుతుంది? ఆవిడ పిలిచినవాడు రాలేదని అర్థమవుతుంది అక్కడ. అంటే అక్కడున్న విషయమే, నేనేమి కొత్త దివ్యమైన జ్ఞానంతో మాట్లాడింది ఏం కాదు. ఆ ప్యాసేజ్ స్టడీ చేస్తే వచ్చేటువంటి మాట ఇది. అప్పుడు బయటికి వెళ్ళి సౌలుతో చెప్పింది, ఏమంటే ఒక ఆయన వచ్చాడు, ఆయన గెడ్డ ఉంది, ముసలాడు, కర్ర ఉంది, ఏదో ఇలా వివరించుకుంటూ వచ్చింది. అవునా, అతను ఖచ్చితంగా సమయాలే, అతను ఖచ్చితంగా సమయాలు. ఇప్పుడు ఎవరికి బుద్ధి వచ్చింది? సౌలుకు బుద్ధి వచ్చింది. సమూయేలుని పంపించింది ఎవరు? దేవుడు పంపించాడు. సమూయేలు ఈ మాంత్రికురాలు యొక్క అధీనంలో ఉన్నాడా? లేడు. మాంత్రికురాలు ఆ సౌలుకి భయపడింది. అది మీ జీవితంలో అనుభవపూర్వకంగా ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉంటే కొన్ని చెప్తారా? అమ్మ, నాకు చెప్పడానికి భయం లేదు, కానీ చెప్పాను అనుకోండి, 2 రకాలైనటువంటి పర్యవసానాలు ఉంటాయి అనేటువంటి భయం ఉన్నది. ఒకటి ఏంటనంటే, ఇలాంటి అనుభవమే నాకు రాలేదు అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లేదా అలాంటి అనుభవమే కావాలనేటువంటి ఒక లేనిపోయినటువంటి తాపత్రయం ఉంటుంది. అర్థమైందా? ఈ రెండు కూడా పొరపాటే. ఇప్పుడు దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. నా వివాహం విషయంలో సూచన అనే దాన్ని ఉపయోగించాను. సూచన అనే దాన్ని ఉపయోగించి సూచన ద్వారా ప్రభా నాకు బయలుపరచు అనటానికి ప్రయత్నం చేశాను. నేను పరిపూర్ణ సేవకు వచ్చేటప్పుడు కూడా సూచన అనే దాన్ని ఉపయోగించుకున్నాను. ఎలాగంటే, నేను పరిపూర్ణ సేవకు రావాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా నాకు అడ్డు పెట్టింది ఎవరంటే మా అమ్మగారు, మా నాన్నగారు. నువ్వు పరిచర్య చేయడానికి వీల్లేదురా, నువ్వు పౌల్లాగా ఉండాలి, నువ్వు కష్టపడి పనిచేయాలి, ఒకటి చెయ్యెత్తి అడగకూడదు, నువ్వు కష్టపడి పనిచేయాలి అని అన్నారు. అయితే నాకు కొంచెం చిరాకు అనిపించేది, ఎందుకంటే మా నాన్నగారు గొప్పగా ప్రసంగాలు చేయటం నేను విన్నాను. పరిపూర్ణ సేవ చేసేవాళ్ళు ఎవరు ఇలా అడగటం. ఇక్కడేమో నేను కొడుకుగా పరిచర్యకు వస్తానంటే నోరు మూసుకో అని చెప్తున్నాడు. కొన్నిసార్లు నాకు ఆ బాధ ఉండేది. అయితే దేవుడి దగ్గర ఈ ప్రార్థన చేశాను, ప్రభువా నాకు చిన్న మనవి. ఏంటి ఆ మనవి అనంటే, మా అమ్మా నాన్నని గౌరవించాలి, నేను గౌరవిస్తాను, కానీ నీ మాటే ప్రాముఖ్యం. అయితే ఒక చిన్న సహాయం నాకు కావాలి. ఏంటి అనంటే, మా అమ్మ నాన్న నీ బిడ్డలు కాబట్టి నేను పరిపూర్ణ సేవ చేయాలి అనేది నీ ఉద్దేశం అయితే మా అమ్మ నాన్న ఒప్పుకునేటట్లు చేయి ప్రభా. ఇది ఒక సూచన. దేవుణ్ణి అడిగాను. నేను ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు కొన్ని వారాలకి నా పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ వస్తే నేను వెళ్ళి టెలిగ్రామ్ చెప్పి, మా అమ్మ నాన్నగారు పేరు నుంచి వచ్చింది, టెలిగ్రామ్ చెప్పి హ్యాపీ బర్త్డే ఉంటుంది అని అనుకున్నాను. అయితే అక్కడ మా నాన్నగారు రాసినటువంటి గ్రీటింగ్ నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇఫ్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ టు హిజ్ మినిస్ట్రీ, హూ యామ్ ఐ టు స్టాప్ యూ? దేవుడు నిన్ను పరిచర్యకి పిలుస్తుంటే నిన్ను ఆపటానికి నేనెవరినరా? దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడిన విషయం. అయితే చాలా సంతోషం అనిపించింది. 2 దినాల తర్వాత ఇంటికి వెళ్ళి మా అమ్మతో మాట్లాడాను. అమ్మ, ఏంటి టెలిగ్రామ్ యొక్క అర్థం అంటే, అరే నువ్వు పుట్టినప్పుడే నిన్ను పరిపూర్ణ సేవకు సమర్పించాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకు నిర్ణయించుకున్నారమ్మా అని అంటే, మా అమ్మ చెప్పిన మాట, మీ పెద్దక్క, మీ 3వ అన్నయ్య ఇద్దరికీ టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు చచ్చిపోయే పరిస్థితే, ఎందుకంటే అప్పుడు ఇంత మంచి ఆధునికమైనటువంటి మెడిసిన్స్ లేవు. అయితే వాళ్ళు చచ్చిపోతారు అని డాక్టర్స్ చెప్పేసి వెళ్ళిపోయారు. రేపు లోపల ఉంటే ఉంటారు, లేకపోతే లేదని. ఆ రాత్రి అంతా నేను బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా స్పష్టంగా దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ముఖం కనబడట్లేదు, కింద దాకా భాగం కనబడుతూ ఉంది. అతను నన్ను అడిగాడు, నేను ఇంకొక కొడుకుని ఇస్తాను, ఆ కొడుకును స్వీకరిస్తానికి ఇష్టపడితే ఆ కుమారుణ్ణి నా పరిచర్య కోసం మీరు పెంచగలిగితే నేను వీళ్ళిద్దరిని ఇస్తాను, నీకు ఆ కొడుకు వద్దనుకుంటే వీళ్ళిద్దరిని నేను తీసుకుంటాను అని స్పష్టంగా చెప్పాడు. నేను పెనుగులాడాను. ఎందుకు అనంటే అప్పటికే 6 పిల్లలు, మేము పెంచలేము, ఇంకో కొడుకు అంటే ఎట్లాగా అనేసి పెనుగులాడుతూ ఉన్నాను. ఇక తెల్లారుజాము 5 గంటలకి, ప్రభా నీ చిత్తానికి నేను తల ఒగ్గుతున్నాను అని చెప్పాను. 6 గంటలకల్లా వాళ్ళిద్దరికీ జ్వరం తగ్గిపోయింది. ఆ తర్వాత నువ్వు కడుపులో పడ్డావు, ఆ తర్వాత నువ్వు పుట్టావు. 8వ రోజున నిన్ను ప్రతిష్ఠించాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకెళ్ళాం. దేవాలయంలో నీ గురించి ప్రతిష్ఠ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆమె లేచి నిలబడి ఆమె గట్టిగా ఈ విధంగా చెప్పింది,
పౌలుని ఏ విధంగా వాడుకున్నానో ఈ బిడ్డను ఆ విధంగా వాడుకుంటాను, రాజుల ముందు అధికారుల ముందు నేను నిలబెడతాను అని ఒక ఆమె చెప్పింది. ఇంకొక ఆయన లేచి నిలబడి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదివి వినిపించాడు. ఈయన పుట్టక ముందే ఏర్పరచుకున్నాను. అమ్మాయి ఈ విషయాలు చెప్పి, అరే ఇవి నీకు చెప్పలేదు నేను. ఎందుకు చెప్పలేదనంటే, నీ మీద ఒత్తిడి ఉండకూడదు, లేదా బయట నుంచి వచ్చినటువంటి ఆలోచన బట్టి నువ్వు ప్రభు సేవలోకి రాకూడదు. నీ హృదయపూర్వకంగా ప్రభు పిలుపుని నువ్వు పొందాలి. ఆ విధంగా నువ్వు ప్రభు సేవలోకి రావాలి. ఇది మా యొక్క కోరిక. ఎప్పుడైతే ఇంత ఖచ్చితంగా నువ్వు అడిగావో, ఇంత ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావో, అప్పుడు మాకు అర్థమైంది నువ్వు పరిపక్వతలోకి వచ్చావు. నీవు పిలుపుని ఖచ్చితంగా అర్థం చేసుకున్నావు, నీవు పరిచర్యకి ఇప్పుడు యోగ్యుడివి అని గుర్తించి, సరే ఇప్పుడు వెళ్ళు అని ఇప్పుడు మేము చెప్తున్నాం అన్నా. ఇప్పుడు మా అమ్మగారికి వచ్చింది దర్శనం. నేను ఒక సూచన అడిగాను, అది నెరవేర్పు. ఎంత స్పష్టంగా ఉన్నదో చూడండి. ఈరోజు నేను పరిచర్యలో ఉన్నప్పుడు తొలి దినాల్లో తినటానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. నాకు 2-3 రోజులు తిండి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నా పిలుపుని నేను ఎప్పుడూ సంకోచించలేదు, నేను అనుమానించలేదు. ప్రభా, ఈ అనుభవాలు నా జీవితానికి అవసరం అని నువ్వు ఇస్తున్నావు, తట్టుకోవడానికి కృపనివ్వు ప్రభా అని అన్నాను. కానీ ఎప్పుడు నేను అనుమానించలేదు, ఎందుకంటే ఆ దర్శనము, ఆ యొక్క సూచన నా జీవితంలో పనిచేసింది కాబట్టి. అదేవిధంగా వివాహ విషయంలో కూడా దేవుడు సూచనల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నాకు కొన్ని విషయాల్లో బహిర్గతం చేశాడు. అయితే ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనము దర్శనాలు, కళలు, సూచనలు ఇవి కన్ఫర్మేషన్ కోసం వాడుకోవాలి, కమ్యూనికేషన్ కోసం కాదు. కన్ఫర్మేషన్ కోసం, ధృవీకరణ కోసం వాడుకోవాలి. కమ్యూనికేషన్కు వాడుకోవాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము సూత్రదాయకమైనది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా పఠిస్తారో, దర్శనాల్ని తమ జీవితానికి అవలంబించుకోగలుగుతారు, కళల్ని అర్థం చేసుకోగలుగుతారు, సూచనలు అడగగలుగుతారు, వాటిని గ్రహించగలుగుతారు. నేను గత కాలంలో ఒక దైవ సేవకుని యొక్క వాక్యం విన్నాను. వారు క్రైస్తవ పద్ధతి ప్రకారం కూడిస్తేనే వారు పరలోక రాజ్యానికి చేరతారు అని చెప్పినప్పుడు నా మనసు చాలా కలత చెందింది. అయితే మొన్నటి దినాన మీరు దేవుని యందు మనకన్నా ముందు చనిపోయిన వారు, విశ్వాసులు అయితే మనకన్నా ముందే లేవబడతారు, ప్రభువు యొక్క సన్నిధికి వెళ్తారు అనే దాన్ని మీరు చాలా వివరంగా చెప్పారు. ఒకసారి నాకు దీని గురించి వివరించారు. తమ్ముడు, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకో, నా గురించి ఉదాహరణ చెప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎవరికి టెన్షన్ ఉండదు. నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, నన్ను పాతి పెట్టడానికి కనీసం ఒక 10 గంటలు, లేకపోతే వేరే దేశం నుంచి ఎవరైనా రావాలంటే 2 రోజులో పట్టుద్ది. నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ పూడ్చేదాకో కాల్చేదాకో ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? బైబిల్ ప్రకారం ఆలోచించినట్లయితే మార్పు చెందిన వ్యక్తి అయితే చనిపోయిన మరుక్షణం దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం. మా అత్తగారు, నేను మా అత్తగారు మేమిద్దరమే ఉన్నాం. నా భార్య అక్కడికి బయటకు వెళ్ళింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అయితే ఆమె చాలా విశ్వాస. ఆ రోజు ఆమె 33 అధ్యాయాలు దేవుని వాక్యం చదువుకుంది. ఆ రోజే 84 ఏళ్ళు, కానీ బాగా బైబిల్ చదువుకుంటుంది. చాలాసార్లు 100కి పైనే ఆవిడ దేవుని వాక్యాన్ని, బైబిల్ మొత్తాన్ని చదివింది. ఆ రోజు చదువుకొని పడుకుంటే నేను బయట ఉన్నప్పుడు బాబు అని అరిసింది. వెళ్ళేప్పటికీ చెమటలు పట్టేస్తుంది. నేను తలుపులు తీశాను. గబుక్కున్న నాకు తెలియకుండానే ఫోన్ తీసుకొని, అంటే తెలియకుండా అంటే పెద్ద ప్లాన్ చేసి కాదు, గబుక్కని ఫోన్ తీసుకొని నా మిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయన ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలా ఉంది బ్రదర్ అంటే, స్పీకర్ ఆన్ చేయండి, ప్రేయర్ చేస్తాను అన్నాడు. ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అంతేగాని ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు వినలేదు. మా అత్తగారు ఆమెను చెప్పినప్పుడు, ఓహో ఈ ప్రార్థన అయిపోయిందనమాట అనుకొని ఆమెను చెప్పాను. బ్రదర్ ఏమన్నాడంటే, బ్రదర్ స్పీకర్ ఆపేసి పక్క రండి, మీతో మాట చెప్పాలన్నాడు. అంటే పక్కకు వచ్చాను. వస్తే ఆయన ఫోన్లో చెప్తా ఉన్నాడు, బ్రదర్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2 దేవదూతలు కనబడుతున్నారు బ్రదర్ అన్నాడు. దీని అర్థం ఏంటి అని అన్నా. అంటే మీరు కంగారు పడద్దు, ఇది మీరు కొంచెం బాధగా ఉంటుంది కానీ సంతోషమైన విషయం అన్నాడు ఆయన. ఏంటండి అన్న, బాధగా ఉంటుంది కానీ సంతోషమైన విషయం అని అంటే ఏంటి అర్థం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు, అర్థమైందా, వాళ్ళ ఆత్మను తీసుకురమ్మని దేవుడు దేవదూతలను పంపుతాడు. మీరు లాజరు ధనవంతుడు కథ చదివారు కదా అంటే, అవును బ్రదర్ అన్నాడు. అప్పుడు
లాజర్ని కొనుక్కోవడానికి దేవదూతలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి మాట అదేనంటే, అవును బ్రదర్ అన్నారు, మీ అత్తగారు కొన్ని క్షణాల్లో చనిపోతారు అని అన్నప్పుడు కంగారుగా వెనక్కి తిరిగి చూసేప్పటికి ఆవిడ అప్పటికే చనిపోయింది. కాబట్టి కాల్ చేశారా, పూడ్ చేశారా, సముద్రంలో పడేశారా, లేకపోతే కుక్కలు తినేసినాయా, నన్ను క్షమించండి, కుక్కలు తినేసినాయా, లేకపోతే చెత్త కుప్పలో పడేశారా, మనకు అనవసరం అండి. మనం పరలోకానికి వెళ్ళేది ఆత్మకార్యాన్ని బట్టి, శరీర కార్యాలను బట్టి కాదు, ఆత్మకార్యాన్ని బట్టి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆధునిక ప్రస్తుత ప్రపంచంలో COVID-19 వచ్చి చనిపోయిన వాళ్ళు ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా, ఎవరైనా సరే కొన్ని దేశాల్లో చేసేటువంటి పని ఏంటో తెలుసా? భారతదేశంలో కూడా జరుగుతున్న పని ఏంటో తెలుసా? ఆ కోవిడ్ పేషెంట్లు తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు. ఎందుకని? జబ్బు వ్యాప్తి చెందకుండా ఉండటానికని. అది పరిస్థితి. అయితే వాళ్ళు విశ్వాసులు ఎవరన్నా ఉన్నారనుకోండి, మరి వాళ్ళు ఏమవుతారు? చనిపోయిన మరుక్షణం వాళ్ళ ఆత్మల ప్రభు దగ్గరికి వెళ్తారు. కాబట్టి మీ నాన్నగారి గురించి మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, మీకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, ఆయన ఖచ్చితంగా విశ్వాస అయితే ఆయన్ని తగలబెట్టేశారా, లేకపోతే హిందూ పద్ధతిలో పూడ్చిపెట్టేశారా, ఎలా చేశారో మనకు అనవసరం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని దగ్గరికి వెళ్తారు. అంత దాకెందుకండి? యేసుప్రభు యొక్క శిష్యులందరూ కూడా మంచి మరణం పొందారా అంటే, ఈ లోకరీత్యా చెప్తున్నాను, మంచి మరణం పొందారా? వాళ్ళందరినీ కాల్చి చంపేశారు, లేకపోతే తలకాయ కోసి చంపేసేశారు, లేకపోతే సిలువేసి చంపేసేశారు. ఆ తర్వాత సమాధి చేశారో లేదో కూడా తెలియదు ఎవరికి, లేకపోతే జంతువులకి వేసేసారేమో తెలియదు. చాలామంది హతసాక్షులు జంతువులకి వాళ్ళు భోజనం అయిపోయారు కదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, మనం పరలోకానికి వెళ్ళేది విశ్వాసాన్ని బట్టి, శరీర కార్యాలను బట్టి కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం భాగం, తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొను, అతనిని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కాని పాపము కలదు. ఈ వచ్చిన భాగాన్ని మరణ కాని పాపము, ఈ వచ్చిన భాగాన్ని యోహాను భక్తుడు తన గురువుగారైనటువంటి యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగంలో లేకపోతే మాటల్లో ఒక భాగాన్ని ఇక్కడికి తెచ్చుకున్నాడు అంతే. యేసు ప్రభు వారు దీన్నే ఎలా చెప్పారంటే, ఏ పాపానికైనా ఏ తప్పుకైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పాపం చేస్తే గనక దానికి క్షమాపణ లేదు అనే మాట సువార్తల్లో చెప్పిన విషయం మీకు గుర్తే ఉన్నట్టుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటే కనుక ఒకే ఒక పాపానికి క్షమాపణ లేదు. ఏంటి ఆ పాపం అంటే, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పాపం చేయటం. పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఏంటండి? పరిశుద్ధాత్ముని దూషించడమా, పరిశుద్ధాత్ముని తిట్టడమా? ఇదా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపం చేయటం అని అంటే, ఇక్కడ ఇంకో స్పష్టంగా చెప్పచ్చు. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఏంటి అని అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 5, 6 వచనాలు 7 వచనాల దాకా చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకున్నప్పుడు ఆయన మీ దగ్గరకు ఒక ఆత్మను పంపిస్తాడు, పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ఆదరణకర్తను. ఆయన వచ్చినప్పుడు లోకమును పాపం విషయం, తీర్పు విషయం, నీతి విషయం ఒప్పింపచేస్తాడు. అంటే నేను పాపం ఒప్పుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఒప్పుదల కలిగిస్తే కానీ అవ్వదు. పరిశుద్ధాత్ముడు నాలో అలాంటి ఆలోచన కలిగిస్తే కానీ అవ్వదు. ఒక పక్కన వాక్యం వినబడింది, ఇంకో పక్కన పరిశుద్ధాత్ముడు నాలో ప్రేరేపణ కలిగించాడు. అప్పుడు ఆ స్పందనకి ఈ 3 పనులు చేస్తానన్నమాట. ఏంటి ఆ 3 పనులు? అవును, నేను చేసేది పాపమే అని ఒప్పుకోవటం మొదటిది. రెండోది, యేసయ్య నీతిమంతుడు అని ఒప్పుకోవటం, ఆయన దగ్గరికి వెళ్తే నమ్మకస్తుడు, క్షమిస్తాడు. మూడోది, ఇప్పుడు నేను ఆయనకి ప్రార్థన చేస్తాను, ఆయన దగ్గర నేను ఒప్పుకుంటాను, ఆయన నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఈ 3 పనులు అన్నమాట. ఈ 3 పనులు మన జీవితంలో జరగాలంటే పరిశుద్ధాత్ముడు చేస్తేనే జరుగుద్ది. అయితే పరిశుద్ధాత్ముడు ఆ విధంగా మనలో పాపపు ఒప్పుకోలు కలిగిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం తృణీకరించినట్లయితే, దాన్ని అన్నప్పుడు ఆ యొక్క కార్యాన్ని, పరిశుద్ధాత్మని దాన్ని అనకూడదు, ఆయన్ని అనాలి. నేను అక్కడ ఉపయోగించినప్పుడు మీరు పరిశుద్ధాత్మని అనుకుంటారేమో అని క్లారిటీగా చెప్తున్నాను. ఆ ప్రక్రియను గనక తృణీకరిస్తే, పరిశుద్ధాత్ముని గనక తృణీకరిస్తే దానికి క్షమాపణ లేదు అనేటువంటి మాట చెప్తున్నాడు. అయితే మిగిలిన పాపాలు ఈ లోకంలో నేను చెప్పాను కదా, చచ్చిపోయేదాకా పాపపు నైజం ఉంటుంది,
పొరపాట్లు చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు వాటిని క్షమిస్తాడు. ఎలాగా అని అంటే కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తాడు. దాన్ని ఒప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనలో నెమ్మదిగా ఆ యొక్క పశ్చాత్తాపం అనేది, ఆ యొక్క మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపాన్ని మరణకరమైనటువంటి పాపము అని అంటూ ఉంటారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఓకే. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఓకే. వాక్యం చెప్పి సూచక్రియలు దర్శనాలు ఇంకా అంటే అపోస్తలతో ఆగిపోయినవి ఇప్పుడు లేవు అన్న ఇది చెప్తున్నారు. అది ఎంతవరకు? సిస్టర్ ఒక మాట చెప్తాను చూడండి. క్రైస్తవత్వంలో మనకి అంటే ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు అంగీకరిస్తూ, ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు అంటే 4 సిద్ధాంతాలు సిస్టర్. ఏంటి ఆ ప్రాముఖ్యమైన 4 అంటే, ఒకటి మన దేవుడు త్రిత్వము, రెండోది యేసుక్రీస్తు ప్రభువారు 100% పాళ్ళు దేవుడు, 100% పాళ్ళు మానవుడయ్యాడు, ఇది రెండోది. మూడోది మనం విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృప ద్వారానే రక్షింపబడ్డాం. నాలుగోది మానవ యొక్క జీవితం మీద అంతిమ అధికారం కలిగింది దేవుని వాక్యం మాత్రమే. ఈ 4 ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలు అంటారు, మౌలిక సిద్ధాంతాలు అంటారు, ఎసెన్షియల్స్ అంటారు. అయితే ఈ 4 అంగీకరిస్తూ మిగిలిన విషయాల్లో కొన్ని విభేదాలు కలిగినటువంటి సంఘాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్తాను. ఆడవాళ్ళు మాట్లాడొచ్చు అనేది ఒక సంఘం అయితే మాట్లాడకూడదు అనేది ఇంకో సంఘం. అర్థమైందా? బాప్తీసం చిన్నప్పుడు ఇవ్వచ్చు అనేది ఒక సంఘం అయితే, లేదు పెద్ద అయిన తర్వాత ఇవ్వాలనేది ఒక సంఘం. కానుకలకి మనం ముందుకెళ్ళాలి అనేది ఒక సంఘం అయితే, లేదు కానుకలకి మన దగ్గరకు వచ్చి పట్టుకోవాలనేది ఇంకో సంఘం. అర్థమైందా? సో ఈ విధంగా విభేదాలు ఉన్నాయి. వీటిని మైనర్స్ అంటారు. ఇవి మైనర్స్. అర్థమై, ఇవి ఎసెన్షియల్స్ కాదు. అర్థమైందా? ఇవి ప్రాథమికమైనవి, దాని కింద ఉన్నటువంటి విభేదాలు అన్నమాట. ఈ విభేదాలు మౌలికమైనవి కాదు. ఇది మన రక్షణ నిశ్చయతను కానీ మన యొక్క నిత్య గమ్యాన్ని కానీ మార్చేవి కానీ కాదు. అయితే అదే విధంగా ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న ఉన్నదే, క్రైస్తవత్వంలో 2 భాగాలు ఉన్నాయి. ఏంటి ఆ భాగాలంటే, ఒకటి నమ్మేది ఏంటంటే ససేషనిస్టులు అంటారు. ససేషనిస్టులు అంటే అపోస్తుల సమయంతోనే కొన్ని వరాలు ఆగిపోయినాయి. అన్ని కాదు, కొన్ని వరాలు అంటే ప్రవచన వరం ఆగిపోయింది, దర్శన వరం ఆగిపోయింది. అర్థమైందా? తర్వాత స్వస్థత వరం ఆగిపోయింది, అది ఇప్పుడు లేదు. అర్థమైందా? ఆ వరాలు అప్పుడే ఉండే, ఇప్పుడు లేవు. ఇది ఒక 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 విభాగం వాళ్ళ యొక్క ఆలోచన అనమాట. వాళ్ళని ససేషనిస్టులు అంటూ ఉంటారు. ఇంకో విభాగం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికీ ఉన్నది అది, ఈవెన్ నౌ ఇట్ ఈస్ దేర్, కరిస్మాటిక్స్ అంటారు వాళ్ళు, ఇప్పటికీ ఉన్నది అని. అయితే నేను ఇరుపక్షాల వాళ్ళతో కూడా సాన్నిహిత్యంగా ఉంటాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇరుపక్షాల్లో కూడా దిట్టైనటువంటి థియోలాజియన్లు, దిట్టైనటువంటి దేవుని వాక్యం బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క భావం అలా ఉంటుందన్నమాట, వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి మనం వాళ్ళతో పెద్ద పోరాడాల్సింది ఏమీ లేదు. మీరు అలా అనుకుంటారా అని ఊరుకుంటే సరిపోద్ది. మనం గెలిచి సాధించేది ఏమీ లేదు. సంబంధాలు తెచ్చుకోవడం తప్పించి ఏమీ జరగదు. అయితే అవి మౌలికమైనవి కాదు. ఒకవేళ మీరు నన్ను అయితే మీరేమనుకుంటారు అని అంటే కనుక, నేను ఇప్పటికి కూడా ఈ వరాలు ఉన్నవి అని నేను నమ్ముతాను. ఇప్పటికి కూడా ఈ వరాలు ఉన్నాయి అని నేను నమ్ముతూ ఉంటాను. అయితే ఒక జాగ్రత్త ఉంది. ఈ మౌలికమైన ఈ యొక్క వరాల గురించి, వేటి గురించి అయితే తర్జన పడుతున్నారో వాటిల్లో ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో అంటే దగ్గర 75 నుంచి 80% వరకు తప్పుడుగానే వాడుతున్నారు. ఉదాహరణకి భాషల వరం అంటూ ఉంటారు. అర్థమైంది? ఎక్కువ శాతం మంది అది నిజంగా భాషల వరమా కాదు అనేది దేవునితో మనకు సంబంధం ఉంటే అర్థమైపోతుంది. రెండోది స్వస్థత వరం అంటూ ఉంటారు. అయితే స్వస్థత వరం లేకుండానే ఉందని చెప్పుకుంటారు, లేకపోతే స్వస్థత వరాన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు, పేరు సంపాదించుకుంటూ ఉంటారు. మూడోది ప్రవచన వరం. వాళ్ళ సొంత జ్ఞానంతో కొన్ని మాటలు చెప్పేసి దాన్ని ప్రవచనం అని చెప్పేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని ఊహాగానాలు చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ఇవి చాలా మట్టుకు తప్పుదోవలో వెళ్తున్నాయి కాబట్టి కొట్టిపాడేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు సంఘ ఆరంభం కోసం ఏ వరాలు ఇచ్చాడో ఆ సంఘం పరిపూర్ణం అవడానికి కూడా ఆ వరాలు అవసరం. కాబట్టి అవి కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా సంతోషం అన్న, ఇటువంటి సమయం మీరు మాకు
చిన్న ప్రార్థన చేసుకుందాం. యా మా దేవా మా ప్రభా మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలతో కలిసి ప్రభా నేను వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోయాను ప్రభా, మరి సిద్ధపడి రేపు చెప్పగలుగుటకు మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డలు అడిగినటువంటి ప్రశ్నలు ప్రభా చాలా మంచివి అడిగారు ప్రభా. వాళ్ళు వాళ్ళ యొక్క హృదయంలో తర్జన భర్జన పడుతున్నటువంటి విషయాల్ని క్లారిఫై చేసుకోవడానికి అడిగారు తండ్రి. నాయన వాక్యాన్ని నాయన జవాబుని ఇచ్చినప్పుడు ప్రభా వాటిని ప్రభా జీవితంలో అన్వయించుకొని నాయన నెక్స్ట్ స్థాయికి వాళ్ళు ఎదగగలుగుటకు దోహదపడినట్లు కృప చూపించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.